హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మనం మీరు రాగి ఖానాకు వచ్చాము. ఇది శ్రీ రామకృష్ణ సమగ్ర శిక్షణా కేంద్రంలో ఉంది. ఇది ఓన్లీ ఆదివారం మాత్రమే పెడతారు. అది కూడా పొద్దున 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే ఉంటుంది. అసలు రాగి ఖానా అంటే ఏంటంటే కెమికల్స్ వాడకుండా, ప్లాస్టిక్ వాడకుండా పంటలు ఎలా పండించాలి, అక్కడ అసలు కెమికల్స్ వాడకుండా అసలు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనం ఇంట్లో పండించే చిన్న చిన్న కూరగాయలు ఇవి కూడా మనం కట్ చేసిన కూరగాయలు పడేయకుండా ఎరువులాగా ఎలా వాడుకోవాలి, మనం ఇంట్లోనే కెమికల్ ఫ్రీగా ఎలా పండించుకోవాలి అనేది వాళ్ళు అక్కడ మనకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇవి మిల్లెట్స్తో చేసిన బిస్కెట్స్, చిప్స్, పిల్లలకి చిన్న చిన్న రాగివి మనం రాగి తినిపిస్తాం కదా, అలా రాగి పొడి, మిల్లెట్స్ మొత్తం బిస్కెట్స్తో చేసినవి, షుగర్ ఫ్రీగా, టేస్ట్ చాలా బాగున్నాయి. డైజెషన్కు చాలా మంచిది. మొత్తం మంచిగా బటర్తో చేసినారు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి బెండకాయ చిప్స్, చాలా క్రంచీగా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ చిప్స్ కూడా ఉన్నాయి, మనం కావాలంటే ట్రైలు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది బనానా స్టెమ్ జ్యూస్. కాస్ట్ మాత్రం కొంచెం హెవీ అనిపించినాయి. ఇందాక నేను తీసిన బ్లూ బిస్కెట్స్ ప్యాకెట్ మాత్రం 100 రూపీస్. అండ్ ఇవి చిన్న చిన్న వాడికి వెజిటేబుల్ సూప్ కూడా. ఇవి మనం మిల్లెట్తో చేసిన నూడిల్స్, మైదా యూస్ చేయకుండా ఓన్లీ మిల్లెట్స్తో చేసిన నూడిల్స్. అండ్ ఇక్కడ చూడండి మిల్లెట్ దోశ మిక్స్, రవ్వ ఇడ్లీ మిక్స్, స్వీట్ పొటాటో చిప్స్, బీట్రూట్ చిప్స్, చాలా టైప్స్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ 100 రూపీస్. క్వాంటిటీ తక్కువ వచ్చినాయి కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, మేము వెళ్ళిన మార్నింగ్కే ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి, వెజిటేబుల్స్ కూడా అయిపోయినాయి. అన్నీ కొన్ని మాత్రమే ఉన్నాయి. వీళ్ళ మెయిన్ థీమ్ వచ్చేసి నో కెమికల్స్, నో ప్లాస్టిక్ అనేది మాత్రమే. వెళ్ళే వాళ్ళు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 10కి అలా వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మార్నింగ్ ఎర్లీగా వచ్చేసి తీసేసుకుంటున్నారంట. ఇవన్నీ రాగి ఇడ్లీ పొడి, రవ్వ ఇడ్లీ పొడి, చట్నీ పొడి. మేము చూసినాం కదా, ఇక్కడ చాలా మంది జనాలు కూడా ఉన్నారు. అండ్ ఇవన్నీ కుండలు. ఇవి ఒకటి 650, 750 సైజుని బట్టి చెప్తున్నారు మనకి. అండ్ ఇవన్నీ బటర్ మిల్క్, పాలు, పెరుగు, కౌ మిల్క్ అన్నీ. ఇవన్నీ వుడన్తో చేసినవి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కూమ్స్ కూడా, దువ్వెనలు కూడా వుడన్తో చేసినవి. మన తలకి చాలా అంటే చాలా మంచిది వుడన్ కూమ్స్ యూజ్ చేస్తే. మామిడి పండ్లు 280, 320 అలా పెట్టినారు. ఇవన్నీ ఆర్గానిక్ ఆయిల్స్, నెయ్యి, తేనె అన్నీ ఆర్గానిక్గా చేసినవి. బెల్లము, ఎగ్స్ అన్నీ విత్ ఆర్గానిక్గా చేసినవి. ఇవన్నీ చట్నీస్, టామరిన్ చట్నీ, నిమ్మకాయ చట్నీ, పీనట్ బటర్. కొంచెం కాస్ట్ అని అనిపించినాయి మాత్రం నాకు. మంచిగా ప్యాకింగ్ కూడా వాళ్ళు నీట్గా చేసిస్తున్నారు. అండ్ ఆల్సో ఇవి న్యాచురల్ షాంపూస్ కూడా. ఈ టైంలో మనకి బయట దొరికేవన్నీ కెమికల్ షాంపూస్. సో మంచిగా న్యాచురల్ షాంపూ ఉన్నాయి. ఇవన్నీ పొళ్ళు, లైక్ చిల్లీ పౌడర్, పసుపు, రోజ్ పెటల్స్ పౌడర్, రాగి పౌడర్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్వీట్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డు. ఇవన్నీ ఆయిల్స్, మన వంట నూనె వాడేవి, సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇవన్నీ బెల్లం పౌడరు. ఇవన్నీ ఏం అయిపోవట్లేదు. కూరగాయలు మాత్రం, వెజిటేబుల్స్ మాత్రం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయిపోతున్నాయి అవి మాత్రం. ఇవన్నీ బాడీ కేర్ ప్రోడక్ట్స్, స్క్రబ్బర్స్, మాయిశ్చరైజర్స్, మంచిగా లిప్ బామ్స్, పింపుల్స్ ఫ్రీ కూడా. పింపుల్స్ వస్తే వాటికి కూడా పోవడానికి మంచిగా అన్ని ఆయింట్మెంట్స్. ఇక్కడ లిప్ బామ్స్ మాత్రం 3 ఫ్లేవర్స్ ఉన్నాయి, బీట్రూట్, వెన్నెలా, స్ట్రాబెరీ. బీట్రూట్ మొత్తం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయిపోయినాయంట, సో మేము స్ట్రాబెరీ తీసుకున్నాము. ఇవన్నీ మాయిశ్చరైజర్స్. వాళ్ళు మన బాడీ టైప్కి మనం చెప్తే, మనం ఇప్పుడు ఆయిల్ ఫ్రీ, మాకు ఆయిల్ ఫ్రీ కావాలంటే వాళ్ళు ఆయిల్ ఫ్రీ అలా మనకు సజెస్ట్ చేస్తున్నారు. నేను ఈ స్ట్రాబెరీ లిప్ బామ్ తీసుకున్నాను. ఇది 200 కాస్ట్ పడింది. అండ్ ఆల్సో ఇవన్నీ ఆర్గానిక్గా పండించినవి.
శనగలు కానీ చక్కెర కానీ అన్నీ ఉన్నాయి. మనం ఇవన్నీ సీడ్స్ ఇంటికి తీసుకెళ్ళి మనం పండించుకోవడానికి సీడ్స్ వాళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ వాళ్ళే అక్కడ నేసినవి పంచలు దుప్పటాలు అవన్నీ ఇవన్నీ వుడన్తో చేసినవి, చెక్కతో చేసినవి. ఇవన్నీ చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చాలా మంది ఎంత కాస్ట్ అయినా పర్లేదు బై చేసేస్తున్నారు. ఇక్కడ జనాలు కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ అసలు. అండ్ ఇవన్నీ టాప్స్, పంచలు, చీరలు. ఒక్కొక్క టాప్ 750, చీరలు 1000 అలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళే నేస్తున్నారు కాబట్టి మనం అవి కూడా అక్కడ చూడొచ్చు కూడా. ఇవన్నీ పంచలు. మనము ప్లాస్టిక్ బ్యాగ్స్ అవన్నీ తెచ్చుకోకుండా ఇక్కడే మనము క్యారీ బ్యాగ్స్ కొనాలి. ఇంటి దగ్గర నుంచైనా క్లాత్ అయినా తెచ్చుకోవచ్చు, ప్లాస్టిక్ మాత్రం తెచ్చుకోకూడదు. క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ చూడండి, ఇక్కడ వాళ్ళే నేస్తున్నారు కూడా. బ్యాగ్స్, చీరలు, పంచలు, టాప్స్ ఇవన్నీ వీళ్ళే ఇక్కడ నేసినవి. అండ్ ఇక్కడ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, మనం కొన్ని ఎలా పండించాలనే పుస్తకాలు కూడా ఇక్కడే ఉన్నాయి, బుక్స్ కూడా. కూరగాయలు చూడండి, మోస్ట్లీ అయిపోయినాయి కూరగాయలు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీక్లీ వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ గా విజిట్ చేసి వెజిటేబుల్స్ అన్ని తీసుకుంటారంట. ఇక్కడ మనకి తినే ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కెమికల్స్ వాడకుండా మంచిగా హెల్తీ ఫుడ్స్, సలాడ్స్ కానీ రొట్టెలు, మంచి హెల్తీ ఫుడ్స్ ఇక్కడ పెడుతున్నారు. అండ్ ఇవన్నీ డ్రింక్ ఐటమ్స్, పులిహోర, కరివేపాకు రైస్. చూడండి, ఇంటికి కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ. కొంచెం కాస్ట్లీ అనిపించినాయి. చిన్న కప్ ఒక పులిహోర తీసుకుంటే 50 రూపీస్ చెప్తున్నారు. చిన్న లడ్డూస్, ఒక్కొక్క లడ్డు 10 రూపీస్. అండ్ ఇక్కడ స్మూతీస్ కూడా ఉన్నాయి, లైక్ రాగి స్మూతీ అవన్నీ ఉన్నాయి. అండ్ ఒక అవేర్నెస్ కోసం ఇక్కడ మనకి ఒక స్కిట్ లాగా కూడా ప్లాన్ చేసినారు. వీళ్ళ బిజినెస్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కడ ఆన్లైన్లో అవైలబుల్గా లేదు. ఓన్లీ సండే ఇక్కడ మాత్రమే పెడతారు. ఎవరన్నా బయట ఆర్గానిక్గా పండిస్తూ ఉంటే వీళ్ళతో వెళ్ళి కొలాబరేట్ కూడా కావచ్చు. మీరు ఎలా పండిస్తున్నారో వీళ్ళకి అన్ని ప్రాసెస్ చెప్పి వీళ్ళన్నీ మానిటైజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బిజినెస్ పెట్టుకోవడానికి ఎవ్రీ సండే ఇక్కడ బిజినెస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్లాస్టిక్ వాడకుండా, కెమికల్స్ యూజ్ చేయకుండా మనం పంటలు ఎలా పండించుకోవాలనేది వాళ్ళ మెయిన్ థీమ్ ఇక్కడ. అంటే నో ప్లాస్టిక్ లైఫ్ స్టైల్, అవాయిడ్ ప్లాస్టిక్ స్పూన్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అనేది. ఈజీగా ఒక హాఫ్ డే ఇక్కడ గడిపేయచ్చు. చాలా గ్రీనరీగా, చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe.